నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. ఈ రోజు ముఖ్యాంశాలు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. డిఎంహెచ్ఓ డాక్టర్ జి ఏంజెలా ఆల్ఫ్రెడ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ జి ఏంజెలా ఆల్ఫ్రెడ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ జి ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు గల 41,147 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా 41 మొత్తం 358 పోలియో బూతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 7 గంటల నుండి కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అలాగే సిరిసిల్ల బస్టాండ్లో ప్రత్యేక పోలియో బూత్ ఏర్పాటు చేసి ప్రయాణికుల చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ పరిసరాల్లోని 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు సహకరించాలని కోరారు. పోలియో నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లు సమిష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు. సో ఈ రోజు పోలియో చుక్కలండి అంటే 0 సైజ్ అంటే పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల బేబీ వరకు కూడా ఈ రోజు అయితే పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు వాళ్ళకు కూడా పోలియో చుక్కలు వేయించండి. దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీ కానీ ఎక్కడైనా కూడా మనకు పోలియో చుక్కలు వేస్తున్నారు. అలాగే బస్ స్టాండ్లో కూడా వేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు బస్ స్టాండ్లో ఈరోజు అంటే బస్ స్టాండ్లో ఉంటారు. వాళ్ళకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు కూడా పోలియో చుక్కలు అందించాలనే ఉద్దేశంతోనైతే బస్ స్టాండ్లో కూడా పోలియో చుక్కలు వేస్తున్నారు. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు మాత్రం ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించండి.